హలో! హాయ్ అండి. నేను మీ అలివేలు. అలిపిలో హౌస్ బోట్ టూర్. మొన్న షార్ట్ కూడా పెట్టాను. కానీ అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉందని మరో వీడియోతో అండి. మేముంది ట్రీ హౌస్. నది పక్కన ట్రీ హౌస్ అనమాట అండి. ట్రీ హౌస్ దగ్గరికే బోటొచ్చింది. జనరల్‌గా బోటు దగ్గరికెళ్ళే మనం ఎక్కాలంట. ఆ బోట్స్ అన్నీ ఉండే దగ్గరికి వెళ్లి. కానీ వాళ్ళు మాత్రం మనల్ని అడగగానే ఓకే అని మమ్మల్ని పికప్ చేసుకున్నారు. మేమెక్కింది నలుగురమైతే మా కోసం ముగ్గురు వెయిట్ చేస్తున్నారండి. అబ్బా! ఎంత హ్యాపీగా ఉంటదో కదా! బోట్ కూడా చాలా బావుంది. మేమెక్కిన బోట్ పేరొచ్చి స్పైస్ రూట్స్ 1 బీహెచ్‌కే. 1 బీహెచ్‌కే నుంచి 10 బీహెచ్‌కే వరకు ఉంటాయంటండి బోట్స్. ఇంకా అవెలా ఉంటాయో కదండీ! మేము నలుగురమే కాబట్టి మాకిది సరిపోతుంది. 11:00కి చెక్ ఇన్ అయ్యి 5కి చెకౌట్ అయ్యామండి. అయితే 4కే చెకౌట్ అవ్వాలంట. మేము ఒక 1 అవరు పర్మిషన్ అడిగితే ఓకే అనేసారు. అక్కడ ఫుల్ హ్యాపీ. తర్వాత మనం ఎంచుకునే బోట్‌ని బట్టి మనకి ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుందండి. నేనిందులో రేట్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటదంటండి రేటు. కానీ మేమెక్కిందెంతో మీరు తెలుసుకోవాలంటే నన్ను కామెంట్‌లో అడిగితే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కొన్ని వందల బోట్‌లలో మనం ఎంచుకునేది మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలండి. ఎందుకంటే, రేట్ తక్కువని ట్రీట్‌మెంట్ కొంచెం నెగ్లెక్ట్‌గా చేస్తారు. అలాగని రేట్ ఎక్కువ పెట్టి ఉండలేం కదా! చూసుకొని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఫుడ్ ముందు రోజే అడిగారు. మీకే విధమైన వంట కావాలని. మేమన్నీ చెప్పామండి. మాకు నచ్చిన వంట చేసి పెట్టారు. అతనితో అన్నాననమాట. చాలా బావుందండి వంట. ఇంటిని మరిపిచ్చారు అన్నాను. అతను ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట. కబుర్లాడుకుంటూ బోట్ అలా వెళ్తూ, వర్షం లైట్‌గా పడుతూ, భోజనం చేస్తే అసలెంత బావుంటదండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఫుల్లుగా చేశాను. స్వీట్‌తో మా భోజనం ఎండ్ చేసి కాసేపు కూర్చొని, కాఫీ, పకోడీతోటి ప్రయాణాన్నయితే ముగించామండి. చక్కగా వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశారు. ఎవరైనా కేరళ వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన బోట్ అనమాట.